పోతారు సార్ అంటే వాడు ఎవడో వచ్చి దాడి చేస్తే మేము కొట్టించుకొని ఊరికే కూర్చోవాలా? ఒక్క నిమిషం సార్ మరి ప్రకాష్ రెడ్డి మీరున్నారు కదా సార్, ప్రకాష్ రెడ్డిని ఇంత మాట మాట్లాడిన వ్యక్తుల మీద మీరు సుమోటోగా ఎందుకు కేసు బుక్ చేయలేదు? మేము ఇవ్వాల్సిన పని నేను ఇచ్చిన మేము కంప్లైంట్ ఇచ్చినాము, అడిషనల్ ఎస్పీ గారిని కలిసినాము, కంప్లైంట్ చేసినాము కూడా. ఏం చేస్తున్నారు మరి దాని గురించి? సార్ మేము రాజకీయంగానే మేము ప్రజాస్వామ్యబద్ధంగానే పోరాడాలనుకున్నాము. దయచేసి మమ్మల్ని ఇంతకంటే కూడా ఇరిటేట్ చేయొద్దండి సార్. ప్రొటెక్షన్ సార్ మాకు ఎవరి ప్రొటెక్షన్ వద్దు సార్, మాకు వద్దు సార్. మాకు ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది సార్ మా ప్రొటెక్షన్ కాదు సార్, మా ప్రొటెక్షన్ కోసం సార్ మమ్మల్ని మేము ప్రొటెక్ట్ చేసుకునే ధైర్యం ఉంది కాబట్టి మేము ఇంత దూరం పోరాడుతున్నాం సార్. మమ్మల్ని మేము మాత్రమే ప్రొటెక్ట్ చేసుకోగలుగుతాం సార్, మేము చేసుకోగలుగుతాం సార్. మా మీద మీరు ఇంత దయ చూపించినందుకు మీకు సర్వదా కృతజ్ఞత. మాకు పోలీసు వాళ్ళకి సర్వదా అన్నా మీరందరూ ఉండారన్నా. అన్నా మిమ్మల్ని మాట్లాడాలనే ఉద్దేశం కూడా నాకు లేదన్నా, మా ఫ్రస్ట్రేషన్ మాకుంది. మమ్మల్ని ఇంత నేనేం మాట్లాడుతున్నాను, ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఎందుకు వాళ్ళని అవాయిడ్ చేయలేదు? ఎందుకు అవాయిడ్ చేయలేదు? పబ్లిక్ మీటింగ్ లో మైకు దొరికితే పిచ్చి కుక్కలు మాట్లాడితే ఎట్లట్లే అట్లా మాట్లాడతారా? ఇంటి దగ్గరకు వస్తానని మాట్లాడతారా? రాజకీయంగా ఎదుర్కోవాలంటే రాజకీయ రణంగం ఎదుర్కోండి. మీరు కుటుంబాల జోలికి వస్తారా? ప్రకాష్ రెడ్డి ఇన్ని రోజులు నీ ఇంటికి వస్తానని ఏ రోజన్నా మాట్లాడాడా? అంటే వ్యక్తిత్వం హననం చేస్తారా? మా మనోభావాలను దెబ్బతీస్తారా? మేము ప్రజాస్వామ్యంలో లేమా? మేము పాకిస్తానీయులమా సార్? పాకిస్తానీయులమా? మీరు కూడా అట్లే చేస్తారు. మా కార్యకర్తలు నాయకులు రాకుండా ఎట్లా వస్తారు సార్? ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నప్పుడు కనీసం మా ప్రొటెక్ట్ చేసుకోవడానికి మాకు ఎవరి మీద నమ్మకాలు లేవు. ఎవరు మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మకం లేదు. మీరు ఇస్తామంటున్నారు, సంతోషం, మీరు కాదనట్లేదు. మాకు నమ్మకాలు లేదు సార్, వ్యవస్థ మీదనే నమ్మకం లేకుండా అయిపోయింది. అట్లాంటప్పుడు మేము కూడా మా సొంత వ్యక్తిగత భద్రత మేము చూసుకోవాలి కదా. ప్రతిసారి మాట్లాడినప్పుడంతా గేట్ గేట్ ఎంతమంది రావాలనుకుంటున్నారో పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రావాలి? వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయిగా చేయాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే. ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారు? ఫస్ట్ చెప్పండి నాకు. ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకు. నాకు క్లారిటీ కావాలి. మీకేం కావాలా? ఏం కావాలనుకుంటున్నాము? పచ్చగా మేము ఉంటా ఏమన్నా ఉంటే తగ్గించేసి వస్తుంది. ఎందుకంటే మేము పూర్తిగా ఫైట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి మీకు పచ్చ ఫీలింగ్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీ వాంటింగ్ ఏంది? మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇంట్లో? మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా? మారణాయుధాలు ఉండాలని చూడాలనుకుంటున్నారా? లేకుంటే ఏమన్నా మేము తీవ్రవాదం తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్ తో లోపలికి రావాలంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని తోపులు ఇంటి మీద పడ్డమే మాకు అనిపిస్తున్న పంపిణీ ఇప్పుడు పోలీసులు చేస్తున్నది. కాబట్టి మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితో శత్రుత్వం లేదు. మేము అందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కన ఉన్నామంతే. ఇప్పుడు 300 కోట్లు వాళ్ళు స్వాధీనం చేస్తామంటే దాన్ని అడ్డుకున్నారు అంతే. దానికోసం వీళ్ళంతా రచ్చ చేస్తున్నారు. మీరేం చూడాలి? ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారా? ఇంకా ఏమైనా ఉందా? చెప్పండి, ఫెయిర్ గా చెప్పండి. నేను ఫెయిర్ గా ఉంటాను. 100% ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. నా దగ్గర రాళ్లున్నాయి, కర్రలున్నాయని మామయ్య గారు చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడడం లేదు. ఉన్నాయి, తీసేశారు. ప్రకాష్ రెడ్డి గారు అంతా రాద్దమ్మా. ఆయన వీరపడతలను చూపించిన ఆయన ఉన్నాడు బయట రమ్మని. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కదా. ప్రకాష్ రెడ్డి ఇల్లు కూడా చూడాలని. ఎవరు సిద్ధయ్యనా ఉదయనా ఎవరు ఉన్నాడు? సూపర్ అమ్మా, సూపర్. నువ్వు లోపల అట్లా
మైక్ ఐడి కార్డు వేసుకున్నాను లోపల పోరండి వీళ్ళు బాబు లోపలికి వెళ్తే వెళ్ళండి లోపలికి వెళ్ళండి వెళ్ళమ్మా మళ్ళీ వచ్చి ఇటు చేస్తే ఎట్లా మీరు పక్కన పక్కకు రోడ్డు మీద కాదు బాబు ఫ్యామిలీ ఇంట్లో రోడ్డు మీద కాదు కొద్ది పక్కకు రండి నేను పోవాలి ఇంటి మీద కూర్చునే రండి అంటావేమండి పక్కకి వెళ్ళండి పక్కకి వెళ్ళి రోడ్డు మీద కూర్చోరండి పక్కకి వెళ్ళి దారి ఏమ్మా ఇది ఏమ్మా ఇది ఏమ్మా మాట్లాడుతున్నారు మీరు రోడ్డు మీద కూర్చోనేదమ్మా ఇది మీ ఇది ఉంటే రోడ్డు పబ్లిక్ రోడ్ అమ్మా ఇది పబ్లిక్ దయచేసి వెళ్ళండి సార్ మీరు చెప్పేసరికి వెళ్ళమ్మా మీరు అక్కడ చూడండి సార్ ఏడమ్మా మీరు ఏడా రాజు ఇంటి దగ్గర అమ్మా ఇడా ఇడ విను ఇడ విను నేను వినమ్మా సార్ వినండి విను ఏమ్మా విను అంటే ఏమ్మా అమ్మా విను అంటే ఏమ్మా అమ్మా విను అంటే అమ్మా విను అంటే ఇంకా అంత కృషి ఏమైనా ఉందా అది కాదమ్మా విను వినుమా విను విను తల్లి విను సార్ ఏమో మాట్లాడారు చెప్తే మాట్లాడతారు మాట్లాడతారు సార్ చెప్తే కూడా మళ్ళీ ఏదో వేరే రకం మరి అంటే వెళ్ళిపోతే అయితే కదా డాక్యుమెంట్ నీళ్ళు అడిగినా బాబు పోవాలమ్మా దారి అంటే నువ్వు అటు పో అంటాడంటే గౌరవం ఇవ్వాలి తల్లి ఇటు వినమ్మా తల్లి నేనేమన్నా అడిగినా నా బాబు పక్క పోవాలా అని చెప్పిన నువ్వు అట్ట పో ఇటు పో అంటే మాట్లాడుతున్నాను కదా సార్ నేనేమన్నాను సార్ మీరు చెప్పండి మీరు నేను విన్నాను నేను చెప్పేది మీరు మీరు మిమ్మల్ని అడిగింది నేను అటు పక్కకు పోయేకి దారి అడిగినా అంటే పోలీసు వాడిని చూస్తే పక్కకు పోతాడు నువ్వు అటు పో అనేవాడు చిన్నపిల్లోడమ్మా అటు పో అనేవాడు చిన్నపిల్లోడా ఏం మాట్లాడతామ్మా ఊరికే ఉండు తల్లి ఊరికే ఉండమ్మా రోడ్డు మీద కూర్చోవటం తప్పు మీరు ఇక్కడ వినమ్మా ఈడ ఉండకండి అని చెప్పినాం మా ఇంట్లో మేము ఉంటామన్నారు సరే మీరు లోపలికి వెళ్ళండి అమ్మా అని చెప్పినాం మేము రాలా మిమ్మల్ని పొమ్మని మళ్ళా మీరేం చేసినారు ఇటు చీరలు తెచ్చి రోడ్డుకి అడ్డంగా వేసుకున్నారు సార్ మీరు మా బాధ వినడానికే కదా మీరు ఉన్నది మీరు ప్రొటెక్ట్ చేస్తామంటే మా ఆవేదన వినండి ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నారు నేనేం చెప్తాను సార్ నేను అడుగుతున్నారు సార్ ఒక టాబ్లెట్ పక్కకు పోతా బాబు నాకు దారి నేను ఏమన్నా మా ఇంట్లో మీరు ఉంటారంటే ఉండండి బంగారం అని చెప్పా నేను బాబు అటు పక్కకు పోతానన్న దానికి ఇంత రాద్దాంతం నాకు కార్పెంటర్ ఉండదమ్మా అబ్బాయికి బాబు